రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టుకు ప్లంజ్పూల్ భారీ గొయ్యి నుంచి ప్రమాదం పొంచి ఉందా? డ్యాం భద్రతకు ఏర్పాట్లు చేసిన సిలిండర్లు దెబ్బతిన్నాయా? వీటి తాజా పరిస్థితిపై అధ్యయనం చేసిన సంస్థలు ఇచ్చిన నివేదికలు ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నాయి. సిలిండర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తే ప్లంజ్పూల్ గుంతలు డ్యాం ఆనకట్ట వైపు విస్తరించే ప్రమాదం ఉంది. శ్రీశైలం జలాశయం ప్రమాదపు టంచుల్లో ఉందని, ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి విస్తరించడం, ఆనకట్ట రక్షణకు అమర్చిన 62 సిలిండర్లు దెబ్బతినడం ప్రమాద సంకేతాలని అధ్యయన సంస్థలు తమ నివేదికల్లో స్పష్టం చేశాయి. అక్టోబర్లో 25.5 లక్షల క్యూసెక్ల అతి భారీ వరద రావడంతో ప్రాజెక్టు దెబ్బతింది. 2014 సెప్టెంబర్ 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ శ్రీశైలం డ్యాం సహా వివిధ ప్రధాన ప్రాజెక్టుల భద్రత, నిర్వహణ లోపాలపై సమీక్షించింది. ఆ తర్వాత అనేక మంది నిపుణులు, ప్యానెళ్లు, కమిటీలు ప్రాజెక్టును సందర్శించాయి. పలు లోపాలు ఎత్తుచూపుతూ డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశాయి. డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్పూల్ భారీ గొయ్యి సహా నది గర్భం, రాతికట్ట కోతకు గురవుతున్నాయని, డ్యాం భద్రత దృష్ట్యా నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించాయి. అయినా పాలకులు నిర్లక్ష్యం వీడలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యం డ్యాం పాలిట శాపంగా మారింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అప్రోచ్ రోడ్ నిర్మాణం సహా పలు మరమ్మతులకు 203 కోట్లు కేటాయించింది. అయితే కొత్త సిలిండర్ల ఏర్పాటు ఈ పనుల్లో లేదు. ప్రస్తుతం వీటి కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఎంత లేదన్నా సిలిండర్లకు 160 నుంచి 180 కోట్ల వరకు ఖర్చవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు.